రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వీరికి రిటర్నింగ్ అధికారి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రం నుంచి 2 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఇద్దరే బరిలో నిలవడంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి, నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవ ఎన్నిక లాంఛనంగా మారింది. వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్ అధికారి ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ సమస్యలపై ఢిల్లీలో గళం వినిపిస్తారని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర హక్కుల గురించి, రేపు రాబోయే కాలంలో కూడా విభజన చట్టానికి సంబంధించిన ఇంకా పూర్తి చేయలేని అనేక అంశాలపైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనుభవం గల ఇద్దరు నాయకులు కూడా ఈరోజు రాజ్యసభలో మన తెలంగాణ ప్రభుత్వ బాణిని వినిపించడానికి, ప్రజా సమస్యలు తెలిసిన వారు, సమస్యల పరిష్కారంలో మరి ఆలోచన చేసేవారు ఈరోజు మరి ఎన్నికైనట్టు కూడా పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.